పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఏప్రిల్ 10వ తారీఖు దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం నుండి 59వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. నా మాట పాటించువాడు ఎన్నటికి మరణము చవిచూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అంతట యూదులు, నీకు దయ్యం పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను. అబ్రహాము ప్రవక్తలను మరణించిరి. నా మాట పాటించువాడు ఎన్నటికి మరణమును చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు. మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను మరణించిరి నీవు ఎవడవని అనుకొనుచున్నావు అని పలికిరి. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకొనిన ఎడల అది మహిమ కానేరదు. మీ దేవుడని మీరు చెప్పుకొనుచున్న ఈ నా తండ్రియే నన్ను మహిమపరచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, కానీ నేను ఆయనను ఎరుగుదును. నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును. అయితే నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాటను పాటించుచున్నాను. మీ తండ్రి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల కుతూహలపడెను. అతడు దాన్ని చూచి సంతసించెను అనెను. నీకు ఇంకను 50 సంవత్సరములైన నిండలేదు, నీవు అబ్రహామును చూచితివా అని యూదులు ప్రశ్నించిరి. అందుకు యేసు, అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ్వ పూనుకొనిరి, కానీ ఆయన దేవాలయం నుండి తప్పుకొని పోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: క్రీస్తు మాట మనం వింటే మరణం మనలను తాకదు. నేటి సువార్త పట్టణంలో యేసు ప్రభువు మానవ జాతికి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 51లో, నా ఆశలను పాటించువాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు. బహుశా ఈ మాట విన్నప్పుడు అవునా, నిజమా, నమ్మవచ్చా అనే అనేక రకాల సందేహాలు మనలో కలగవచ్చు. ఆయన ఇక్కడ మన భౌతిక మరణాన్ని గురించి మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు ప్రస్తావించిన మరణం ఆత్మ సంబంధిత మరణం. భౌతిక మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. మరణం తర్వాత మన జీవితం ఆత్మ జీవించడం కొనసాగుతుంది. ఈ ఆత్మ దేవుని చెంతకు చేరుతుంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి యేసు ప్రభువుతో సన్నిహితంగా జీవిస్తాడో, యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు, మనస వాచ కర్మన యేసుతో కలిసి నడుస్తాడు, ఆ వ్యక్తి మాత్రమే దేవుని సమక్షంలో తన భౌతిక మరణాంతరం జీవితాన్ని కొనసాగిస్తాడు. యేసు మాటను ఆలకించేవాడు, పాటించేవాడు, మాటకు అనుగుణంగా జీవించేవాడు ఎప్పుడు కూడా భౌతిక మరణానికి భయపడడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, శరీరమును మాత్రమే నాశనము చేయగలిగి ఆత్మ నాశనం చేయలేని వారికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక రూపమున నాశనం చేయగల వాడికి భయపడుడు అని చెప్పబడినది. యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, భయపెట్టే దేవుడు కాదు. ఆనాటి యూదా జాతి యేసుక్రీస్తును అంగీకరించలేదు, విశ్వసించలేదు. పైగా ప్రతి మాటను వారు తప్పుపట్టారు, వక్రీకరించారు, విమర్శించారు, చివరికి ఆయనను తృణీకరించారు. వారి వల్లే కాక యేసుక్రీస్తును మనలో ప్రతిష్ఠించుకొని ఆయన మాటలను ఆలకించి
ఆయనకు సన్నిహితంగా జీవించి వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని, మరణం తాకని మనుషులుగా జీవించటానికి ప్రయత్నించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి మొదటి పట్టణము మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రహాముని దేవుడు ఎన్నుకోవటం చూస్తూ ఉన్నాం. మరి అబ్రాము ఆయన పేరును అబ్రహాముగా మార్చిన దేవుడు అబ్రహాంకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయం 3వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ప్రభు అబ్రహాంకి ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటి అనగా, నీకు కాని దేశముగా ఉన్న కానాను భూమిని మొత్తమును నీకు నీ సంతతి వారికి శాశ్వత భోగముగా చేయుదును. నీ తర్వాత వారి సైతము నేనే దేవుడను అని చెప్పుచున్నాడు. మరి దేవుడే మనుషులకు నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మీ దేవుడును, మీరే నా ప్రజలు, మీ నుండి నా యొక్క ప్రజలను ఏర్పరచుకుంటాను, నీ బిడ్డలు నా బిడ్డలు అవుతారు అని ప్రభు వాగ్దానం అబ్రహాముకు చేస్తూ ఉన్నాడు. మరి అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే ప్రభువుని విశ్వసించి నమ్ముతూ ఉన్నారో అబ్రహాం బిడ్డలుగా మనందరము కనపడుతూ ఉన్నాం. మరి అబ్రహాము ద్వారా అనేక మంది ఈనాడు క్రైస్తవులుగా విరజిల్లి దేవుని మహిమపరచుటలో, ఘనపరచుటలో అనేక మంది జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నారు. ఆ త్యాగమయ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. మరి అనేక మంది భక్తులు తమ పుణ్యక్రియల ద్వారా, దాన ధర్మాల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా ఈనాడు ప్రభు యొక్క నామం నలుదిశలా ప్రకటించబడుతూ ఉంది అంటే అది మన గొప్పతనం కాదు. ఎందుకనగా ఆనాడే దేవుడు మనల్ని అందరినీ తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు. ఆయన అంటూ ఉన్నారు, నేనే మీ దేవుడను. మరి ఆ దేవుడు మనకు తండ్రి అయినప్పుడు మనం ఎంతో ఆనందంతో, సంతోషంతో ఆ దేవుని స్తుతించాలి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి ఆయన యొక్క ఒడంబడికకు నిలబడి ఉంటారో మరి గొప్ప గొప్ప వాగ్దానాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి ఆకాశంలోని నక్షత్రముల వల్లే, సముద్రంలోని భూరేణువుల వల్లే నీ యొక్క సంతతి వేరే విస్తరిస్తారు. మరి నీ నుండి నేను ప్రవక్తలను తీసుకువస్తాను, నీ నుండి రాజులు పుడతారు అని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. మరి మనకి ఏ వాగ్దానం ఉంది అంటే, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని విశ్వసిస్తారో ఆ భోగం కానా అనే ప్రాంతం మనకు సిద్ధంగా ఉందని విశ్వసించాలి. అదే పరలోక రాజ్యం, నిత్య జీవం. అది పొందటానికి అహర్నిశలు దేవుని అంటిపెట్టుకొని దేవుని యొక్క మాటకు లోబడి జీవించుదాం. వాక్య పఠనమందు, వాక్యాన్ని ధ్యానించుటయందు, వాక్యాన్ని పాటించుటయందు ప్రథములుగా జీవించుదాం. మరి ఈ లోకంలో సంపద, ఇల్లు, వాకిలి తర్వాత ముందు దేవుణ్ణి మన జీవితం